పైల్స్, ఫిషర్, ఫిస్టులా మూడు వేర్వేరు. తేడా తెలియకుండా వైద్యం తీసుకోకండి. మలంలో రక్తం, పైల్స్, ఫిషర్, ఫిస్టులా మీ సమస్య ఏదో తెలుసుకోండి. పైల్స్, ఫిషర్, ఫిస్టులా వీటిలో మీ సమస్య ఏదై ఉంటుందో అని మెదడు ఆలోచనలతో అయోమయంలో పడుతుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా మూడు సమస్యలకు సిమ్టమ్స్ చాలా వరకు దగ్గరగానే ఉంటాయి. అయితే చిన్న చిన్న తేడాలతో డిఫరెన్స్ గుర్తించవచ్చు. మలంలో రక్తం, పైల్స్, ఫిషర్, ఫిస్టులా మీ సమస్య ఏదైనా అవ్వచ్చు. మల విసర్జనకు వెళ్ళినప్పుడు మలంలో రక్తం పడింది అనుకోండి, కంగారు మొదలవుతుంది. ఫ్రెండ్స్ను కనుక్కుంటారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు. అక్కడ పైల్స్, ఫిషర్, ఫిస్టులా వీటిలో మీ సమస్య ఏదై ఉంటుందో అని మెదడు ఆలోచనలతో అయోమయంలో పడుతుంది. సమస్య ఏంటి అనే గుబులు గుండెను పట్టేస్తుంది. మనశ్శాంతి లేకుండా పోతుంది. చాలా మందిది ఇదే పరిస్థితి. ఇటువంటి స్థితికి చెక్ పెట్టి మీ సమస్యకు సమాధానం తెలపాలన్న ఆలోచనతోనే ఈ వీడియో చేస్తున్నాం. ఇందులో పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే ఏంటి, వాటి మధ్య తేడా ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి అన్నవి వివరిస్తాను. మీ సమస్య ఏంటో మీకే అవగాహన వచ్చేలా చేస్తాం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే ఏంటో చూద్దాం. మన ప్రేగులు 25 అడుగుల పొడవు ఉంటాయి. చిన్న పేగులు 20 అడుగులు పొడవు ఉంటే పెద్ద పేగులు 5 అడుగులు పొడవు ఉంటాయి. అయితే మన కడుపు శుభ్రంగా లేకపోయినా, జీర్ణక్రియ సరిగా జరగకపోయినా, నిశ్చల జీవనశైలికి అలవాటు పడినా, లేదంటే కూర్చొని చేసే పని మీది అయినా, ఊబకాయంతో ఉన్న ప్రెగ్నెన్సీ వల్ల అయినా మలం ఆ పేగుల్లో ఫ్రీగా పాస్ అవ్వదు. అంటే మలం గట్టి పడుతుంది లేదా మలబద్ధకం ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడే ఆ సమస్యలు పుట్టుకొస్తాయి. నెంబర్ 1, పైల్స్. మలం గట్టిపడడం వల్ల లేదా మలబద్ధకం వల్ల మలాన్ని బయటకు పంపడానికి ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇలాంటి సమయంలో లోపల ఉండే రక్తనాళాలు కానీ బయట ఉండే రక్తనాళాలు కానీ ఉబ్బడం జరుగుతుంది. దీన్నే పైల్స్ అంటారు. ఇవి బయట ఏర్పడినప్పుడు చేతితో తాకి ఫీల్ అవ్వచ్చు. నెంబర్ 2, ఫిషర్. గట్టిగా ఉండే మలం విసర్జించేటప్పుడు లేదా ముందు చెప్పినట్లు మలబద్ధకం ఇబ్బంది పెడుతున్నప్పుడు మలద్వారంలో చిన్న చీలికలు ఏర్పడతాయి. దాన్నే ఫిషర్ లేదా యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక నుండి రక్తం వస్తుంది, మలంలో పడుతుంది. నెంబర్ 3, ఫిస్టులా. దీనికి కూడా కారణం అయితే అదే మలబద్ధకం లేదా మలం గట్టిగా ఉండి పాస్ అవ్వడానికి ఇబ్బంది కలగడం. వీటి వల్ల మలద్వారం దగ్గర ప్రెషర్ పడినప్పుడు బయట వైపుగా ఒక దారి ఏర్పడుతుంది, బైపాస్ ఏర్పడుతుంది అన్నమాట. మలద్వారం నుండి బయటగా వచ్చి పుండు ఏర్పడుతుంది. దీన్నే ఫిస్టులా అంటాం. సింపుల్గా చెప్పాలంటే పైల్స్ అంటే రక్తనాళాలు ఉబ్బుతాయి, ఫిషర్ అంటే మలద్వారంలో చీలిక ఏర్పడుతుంది, ఫిస్టులా అంటే మలద్వారం నుండి బైపాస్లా దారి ఏర్పడుతుంది, పుండు వస్తుంది. తెలిసింది కదా. ఇప్పుడు వీటి సిమ్టమ్స్ చూద్దాం. పైల్స్లో సాధారణంగా నొప్పి తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైన మంట, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. దీని బాధితులు మల విసర్జన తర్వాత కూర్చోవడానికి ఇబ్బంది పడతారు, నిలబడతారు, అటు ఇటు నడవడానికి చూస్తారు కానీ కూర్చోలేరు. ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. పైల్స్, ఫిషర్, ఫిస్టులా మూడు సమస్యలకు సిమ్టమ్స్ చాలా వరకు దగ్గరగానే ఉంటాయి. అయితే చిన్న చిన్న తేడాలతో డిఫరెన్స్ గుర్తించవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఫిషర్లో చీలిక ఏర్పడుతుంది కదా, మన చర్మం తెగిందనుకోండి, ఆ ప్రదేశంలో ఏదైనా రాసుకొని వెళ్తే ఎంత బాధ కలుగుతుంది, ఎంత మంట పుడుతుంది. ఫిషర్లో కూడా అంతే, నొప్పి, మంట తీవ్రంగా వస్తాయి. దాన్నే సివియర్ పెయిన్ అంటాం. పైల్స్లో కూడా రక్తం వస్తుంది, నొప్పి ఉంటుంది. అయితే ఫిషర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక ఫిస్టులా విషయానికి వస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యానల్ ఓపెనింగ్ పక్కన పుండు ఏర్పడుతుంది కదా, అక్కడ చీము వస్తుంది, రక్తం వస్తుంది. దీంట్లో కూడా నొప్పి ఉంటుంది. మళ్ళీ సింపుల్గా చెప్పాలంటే తీవ్రమైన నొప్పి, మంట ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, అది ఫిషర్. నొప్పి కొంచెం తక్కువ ఉండి రక్తనాళాలు ఉబ్బి చేతికి తలిస్తుంటే అవి పైల్స్. మలద్వారం పక్కన పుండు ఏర్పడింది అనుకోండి, అది ఫిస్టులా.
ఇలా సులభంగా డిఫరెన్షియేట్ చేయవచ్చు. చివరిగా ట్రీట్మెంట్. మన జీవన విధానం వల్ల అంటే నిశ్చలంగా ఎక్కువసేపు ఉండడం, కూర్చొని చేసే ఉద్యోగాలు అవ్వడం, మానసిక ఒత్తిడి అంతకంతకు పెరిగిపోవడం వంటి వాటి వల్ల మన జీర్ణక్రియ సరిగా జరగడం లేదు. దానివల్లే ఈ సమస్యలన్నీ. ముందు ఆ జీర్ణక్రియను సరిచేసుకోవాలి. అది జరగాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు వంటి ఫైబర్ ఫుడ్స్ తీసుకోండి. ఫైబర్ మలాన్ని సాఫ్ట్ చేస్తుంది. దీనివల్ల మలం పేగుల్లో సులభంగా పాస్ అవ్వడం వీలవుతుంది. దీంతో మలద్వారం మీద ఒత్తిడి పడదు. అలాగే నెయ్యి తీసుకోండి. 15 నుండి 30 రోజుల పాటు నిద్రపోయే ముందు 2 టీ స్పూన్లు తీసుకుంటే చాలు. సరిపడా నీళ్లు త్రాగండి, వాకింగ్ చేయండి. ఇలా చేస్తే మీ సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే మీ సమస్యకు పూర్తి పరిష్కారం కావాలంటే డాక్టర్ను కలవడం తప్పనిసరి. చాలామంది మలంలో రక్తం పడగానే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి వీడియోలు చూసి వాళ్ళ సమస్య ఏంటో నిర్ధారించేసుకుంటారు. తెలియని వ్యాధికి సొంత వైద్యం ప్రయత్నిస్తారు. ఇది కోరి కోరి ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి తెలివితో ప్రవర్తించండి. డాక్టర్ని కలిసి మంచి వైద్యం తీసుకోండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాంటాక్ట్ అస్ దగ్గర ఉన్న నెంబర్కి కాల్ చేయండి. చాలు, మీ సమస్య శాశ్వతంగా నయం అయ్యేలా చూస్తాం. ఆయుర్వేద వైద్యం లక్షణాలను తగ్గించడం మాత్రమే కాకుండా వ్యాధి మూలాల్ని పసిగట్టి సమస్యను సమూలంగా నయం చేస్తుంది. అటువంటి ఆయుర్వేద వైద్యంలో మా వర్ధన్ ఆయుర్వేదకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. ధన్యవాదాలు.